ఉదయం నమస్కారం అందరికీ. మళ్ళీ ఈరోజు కూడా మన వీడియో డే 3 అనుకుందాం. మనం కన్సిస్టెంట్గా కొన్ని రోజుల నుంచి జిమ్కి వెళ్తున్నాం, విచ్ ఇస్ వెరీ గుడ్. కానీ కన్సిస్టెంట్గా వెయిట్స్ లేపుతున్నామా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ ఇట్. సో ప్రజెంట్ మన ఎజెండాలో అదొకటి యాడ్ అవుతుంది. ఈ వారం అంతా వర్కౌట్ చేయడం వల్ల యాక్చువల్ ఎవ్రీ బాడీ పార్ట్ ఆల్రెడీ మంచిగానే వర్క్ చేసాం మనం. అంటే ఏం మిగిలిపోయిందంటే మన కార్డియో సెషన్ మిగిలిపోయింది. ఎందుకంటే కార్డియో ప్రతిరోజు అవ్వచ్చు కొన్నిసార్లు. సో కార్డియో కూడా ఇంపార్టెంట్ కదా. సో యాక్చువల్లీ మరీ ఎక్కువసేపు కాదు, కానీ 40 మినిట్స్ కార్డియో చేశాను. అండ్ నిన్న వీడియోలో మనం ఓన్లీ బ్యాక్ చేసుకున్నాం, బైసెప్స్ చేయలేదు. సో బైసెప్స్ కూడా ఒక ఫ్యూ వేరియేషన్స్ అండ్ ట్రైసెప్ కూడా 1-2 వేరియేషన్స్ చేసి ఈరోజు వర్కౌట్ ఖతం చేశాను అనమాట. ఆల్ టుగెదర్ టుడే వాజ్ ఎ వెరీ ప్రొడక్టివ్ డే. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ ప్రజెంట్ అయితే ఇలా కాంటెక్స్ట్ పెడుతూ రోజుకో వీడియో చేస్తున్నా కదా. కానీ ఐ ట్రై టు లైక్ నాకేమనిపిస్తుంది అంటే ఈ వీడియోస్లోనే మనం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా డంప్ చేయొచ్చు. అలా అని చెప్పి మరీ పెద్ద వీడియోస్కి కాకుండా చిన్న చిన్న బిట్స్ కింద ఇస్తే ఎట్లుంటుంది. సో అది ఆలోచిస్తాను అనమాట. సో ఏదో జ్ఞానం కాదు, మనం కొంచెం కాస్త కోస్త పుస్తకాలు చదువుతూ ఉంటాను నేను. ఆ పుస్తకాల్లో మంచిగా అనిపించేది ఆర్ఎల్స్ ఆ రోజు ఏదో ఒకటి వినొచ్చు, కొత్త విషయం నేర్చుకోవచ్చు కదా. దానికి సంబంధించింది ఏదో ఒకటి జస్ట్ ఒక 1 minute ఆర్ వాట్ ఎవర్ కన్సైజ్గా రాసి కొంచెం ప్రిపేర్ అయ్యి ఐ విల్ ట్రై టు షేర్ ద ఇన్ఫర్మేషన్ విత్ యూ. అండ్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో నా వీడియోస్, అంటే మరీ ఎక్కువ వీడియోస్లో రావట్లేదు అనుకోండి వ్యూస్. మన వ్యూస్ వచ్చేసి నేను వీడియో చెప్పినట్టే దారుణం అండి. 13 మందే చూసినట్టున్నారు. అండ్ నిన్నటి వీడియో 10 మంది చూసినట్టున్నారు, మొన్నటి వీడియో 13 మంది అంతా చూశారు. అంతే ఉన్న వ్యూస్. ప్రజెంట్ నాకు తెలిసి ఎంగేజ్మెంట్ రావడానికి ఏవో చేయాలి మనం. అంటే యాక్చువల్లీ ఈరోజు సాటర్డే వచ్చేసింది, సాటర్డే అర్ధరాత్రి, టైం వచ్చేసి ఇప్పుడు 2 o'clock అవుతుంది. కానీ లెట్సే ఈరోజు పొద్దున్న పడుకొని మళ్ళీ లేచినాక కొంచెం సార్ట్ చేసుకొని ఐ విల్ చెక్ ఆల్ దోస్ థింగ్స్ ఒకసారి చూసి సార్ట్ అవుట్ చేసుకొని దాన్ని బట్టి ఏమైనా అంటే కొన్ని ట్యాగ్స్ వాడితే, లేకపోతే తమ్నెయిల్స్లో ఏమైనా కొంచెం మారిస్తే ఆర్ఎల్స్ వాట్ ఎవర్ ఉంటే మనకి ఏమైనా రీచ్ పెరుగుతుందేమో చూద్దాం. అంటే రీచ్ పెరగడానికి చాలా టైం పట్టింది ఆబ్వియస్ కదా. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ దే హ్యావ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్. మనం కూడా వెళ్ళాలి ఆ పాత అంతాను, అర్థమైంది. కానీ ఏమైనా స్మార్ట్ వే ఉందా దట్ ఐ హ్యావ్ టు డీల్ విత్. ఒకవేళ మీ ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్లో కానీ ఎవరైనా ఉండుంటే 65 మందిలో తెలిస్తే నాకు చెప్పండి. ఫీల్ ఫ్రీ టు కామెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ప్రజెంట్ వీడియోస్ చేస్తున్నాక ఆ స్ట్రెంత్ ట్రైనింగ్ వీడియోస్లో నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ ట్రయింగ్ టు డూ సమ్ ఎక్సర్సైజ్ రైట్. సో అందులో మేబీ నా ఫామ్ కొంచెం తప్పు ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఇంకా బెటర్గా నేను చేయడానికి ఏమైనా హ్యాక్స్ ఉండొచ్చు. సో ఎవరైనా ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సజెస్ట్ మీ దోస్ ఆల్సో. అంటే కొన్నిట్లో ఐ నో ఐఎమ్ గుడ్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ ఫ్రీ టు లెర్న్. దిస్ ఛానల్ ఈస్ మోస్ట్లీ అబౌట్ దాట్. ఎందుకంటే నా లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. సో మనకంటూ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చి దాని ప్రాజెక్ట్ ట్రాకర్ పెట్టి ఇట్లా చెక్ చేసుకుంటారు కదా. లైఫ్లో ఎక్సెల్ షీట్స్ ఎందుకులే కానీ ఈ వీడియోస్తో రికార్డ్ చేసుకుంటున్నాం. సో మన ప్రోగ్రెస్ వచ్చేసి ముందు వీడియోస్తో కంపేర్ చేసుకుంటే ఏమైనా ఉందా, ఆర్ఎల్స్ సేమ్ ఉందా, సంవత్సరాలు చేస్తూ మనకి ఏ ప్రోగ్రెస్ లేకుండా అట్లనే ఉన్నామా. సో ఇలా అనమాట. సో గోయింగ్ బ్యాక్ టు ఆర్ మాంబా మెంటాలిటీలో చెప్పుకున్నాం కదా, మనం నిన్నటి కన్నా ఈరోజు ఎంత మెరుగు పొందాం. సో ద కాంపిటీషన్ ఈజ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆర్ యూ ఇంప్రూవింగ్ డే ఆన్ డే, ఆర్ యూ బికమింగ్ ఎ బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ నాట్. సో ఇది మనం చెక్ చేస్తూ ముందుకు పోతున్నాం అనమాట. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ ప్రయారిటీ రైట్. సో అందుకే ఏం చేద్దాం అనుకుంటే మనం దానికంటూ కొన్ని బెంచ్ మార్క్స్ ఉండాలి కదా. సో అదనమాట. ప్రజెంట్ మనం ఒక ప్లాన్ సెట్ చేసుకోవాలి. ఆ ప్లాన్ అంటే ఏంటంటే మన టార్గెట్స్ క్లియర్గా రాసుకోవాలి. టార్గెట్స్ క్లియర్గా రాసుకోకుండా చేసుకుంటే చాలా అంటే వీ కాంట్ గేజ్ అవర్ సెల్ఫ్ రైట్. మనం టార్గెట్ పెట్టి మనం ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి ఏ స్టెప్స్ తీసుకుంటున్నామో చూసి, ఫర్ ఎగ్జాంపుల్
ఆ స్టెప్స్ వల్ల ఆ టార్గెట్ మిస్ అవుతుంది అనుకోండి, సో ఇంకా బెటర్గా ఏమైనా ప్లాన్ చేయొచ్చా? ఇఫ్ నాట్, మన ప్రయత్నం వైపు ఉందా? లైక్ ఏం జరుగుతున్నాయి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ఎట్లా చేసుకుంటూ కొంచెం ఇంప్రూవ్మెంట్. అంటే యాక్చువల్లీ పెద్ద లెవెల్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నాను అనుకోండి, కానీ వితౌట్ ఎనీ ఎక్సెల్ షీట్స్, వితౌట్ ఎనీ డాష్ బోర్డ్స్, వితౌట్ యూజింగ్ మల్టిపుల్ కీరీస్, వితౌట్ డూయింగ్ ఎనీ బుల్షెట్ ఆటోమేషన్, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సెల్ఫ్ అవేర్నెస్తో అండ్ జస్ట్ వీడియోస్తో ఆర్ వి గేజింగ్ అండ్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ఆర్ నాట్, దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. అండ్ అయితే మన హోల్ వీడియో లైక్ వాట్ ఎవర్ ద రెస్ట్ పార్ట్ చూసేసేయండి. సో పొద్దున్న యాజువల్గా మన ఆఫీస్కి వెళ్ళాం, వర్క్ చేసుకున్నాం, అండ్ ఈరోజు లంచ్ రికార్డ్ చేయడం మర్చిపోయాను ఎందుకంటే కెఫెటీరియా ఫుల్ ఉండే. కానీ ఈరోజు స్నాక్స్ కూడా తిన్నాను, ఎందుకో సాయంత్రం స్నాక్స్ తినాలనిపించింది. ఆఫ్టర్ మస్తు వర్క్ చేసినాక అరౌండ్ 6 o'clock ఐ హ్యాడ్ సమ్ స్నాక్స్. ఆఫ్టర్ దట్ 7:30కి ఈరోజు జిమ్ బయలుదేరినాం. అండ్ ఈరోజు యాక్చువల్లీ కార్డియోకి మెయిన్ ప్రిఫరెన్స్, ఎందుకంటే రోజు కొంత కార్డియో డెఫిసిట్ ఉంటుంది. సో కార్డియో చేద్దామని ముందు వాకింగ్ చేశాను, వాకింగ్ చేసిన తర్వాత సైక్లింగ్ చేశాను. ఐ ఫెల్ట్ గుడ్. కానీ యాక్చువల్లీ ఇంకొకటి విషయం ఏంటంటే, నిన్న మనం బ్యాక్ వర్కౌట్ చేసినప్పుడు వీ మిస్డ్ ఫ్యూ ఎక్సర్సైజెస్ ఫర్ హ్యాండ్స్, అంటే ఆర్మ్స్ చేయాలి కదా, ఆర్మ్స్ పార్ట్ చేయలేదు ఎందుకంటే చాలా తక్కువ టైం ఉండింది. నేను కొన్ని మీటింగ్స్ ఉండే, సో అది ప్రయారిటైజ్ చేసుకొని బ్యాక్ వచ్చేసాం. సో ఈరోజు ఆర్మ్స్ మీద పడ్డాను, మంచిగా బైసెప్ కర్ల్స్ చేశాను, ప్రీచర్ కర్ల్స్ చేశాను, తర్వాత ట్రైసెప్ మీద కూడా కొన్ని ఎక్సర్సైజెస్ చేశాను. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకేమున్నాయి, మోస్ట్లీ ఇవన్నీ చేశాను అనమాట. ఐ ఫెల్ట్ గుడ్, మంచిగా అనిపించింది, మంచి పంప్ వచ్చింది. యాక్చువల్లీ నాకు ఆర్మ్స్ మీద వర్కౌట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఐ డోంట్ నో వై. చాలామంది ఆర్మ్స్ మీద మంచిగా వర్క్ చేస్తారు. యాక్చువల్లీ ఈ మజిల్స్ మీద కూడా బాగా వర్క్ చేయాలి, ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ మేబీ ఇట్స్ నా మైండ్ సెట్ ఆర్ వాట్ ఎవర్, మంచి పార్ట్నర్స్ లేకపోతే నాకు అసలు ఎస్పెషల్లీ ఆర్మ్ చేయబుద్ధి అవ్వదు. నా ఫేవరెట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బెంచ్ ప్రెస్ అండ్ లెగ్, ఆ రెండు ఇష్టం బాగా. ఆఫ్టర్ దాట్ అయిపోయినాక నా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాం, వ్యూ సూపర్ ఉంది. విశేషాలు ఈరోజుకి ఇంతే. ఐఎమ్ వెరీ టైర్డ్, ఈరోజు పడుకోవాలి, ప్రీ వర్కౌట్ కూడా వేసుకోలేదు, సో నాకు మంచి నిద్ర వస్తుంది యాక్చువల్లీ. సీ యు గైస్, ఈరోజుకి ఇంతే, ఉంటాను, సెలవు, బాయ్.